2021 నుంచి మార్చారు. మ్మ్. ఇంతకుముందు మీరు గేట్ ఎగ్జామ్ రాయాలంటే మీరు 4th ఇయర్లో ఉండాలి మినిమం, మ్మ్. లేకపోతే గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి. ఓకే. బట్ 2021 నుంచి మీరు 3rd ఇయర్లో ఉన్నా సరే గేట్ ఎగ్జామ్ రాయొచ్చు. మ్మ్. సో మేము రీసెంట్గా చూస్తాం అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, వర్ష అని, మ్మ్. NIT నాగ్పూర్. ఆ అమ్మాయికి 3rd ఇయర్లో రాసింది. మ్మ్. 2nd అండ్ 3rd ఇయర్ గ్యాప్లో షార్ట్ టర్మ్ కోర్స్లోకి జాయిన్ అయింది. అండ్ ఆ అమ్మాయి యంగ్స్టర్ ఆబ్వియస్గా, ఓకే. అయినా సరే ఛాలెంజింగ్గా తీసుకుంది, చేసింది. అండ్ ఆ అమ్మాయికి 173 ర్యాంక్ వచ్చింది ఓకే. 3rd ఇయర్లో ఉన్నప్పుడే. మ్మ్. అంటే ఆ అమ్మాయికి 3rd ఇయర్లో ఉన్నప్పుడే IIScలో కానీ, IIT బాంబేలో కానీ, IIT మెడ్రాస్లో కానీ అడ్మిషన్ కన్ఫర్మ్. ఓకే. అంటే ఆ అమ్మాయి 4th ఇయర్లో ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూర్చోగలదు. మ్మ్. దాంతోపాటుగా ఇదే ర్యాంక్ని వాడుకోవచ్చు కూడా. ఓకే. సో అందుకని ఏంటంటే 3rd ఇయర్ ఎగ్జామ్లోనే వాళ్ళు క్రాక్ చేయగలిగితే ఈ ర్యాంక్ వాళ్ళు వాడుకుని 4th ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, కొంతమంది MS అప్లికేషన్స్ చేస్తారు కదా, మ్మ్. MSలో కూడా ఖచ్చితంగా నాకు ర్యాంక్ ఉంది అని మనం చూపించుకుంటే రెజ్యూమే స్ట్రాంగ్ అవుతుంది కదా, ఓకే. అడ్మిషన్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి కూడా. ఓకే. సో ఇలాగా అందుకని 3rd ఇయర్లో వాళ్ళు రాయాలంటే 2nd ఇయర్కి వాళ్ళు ఇంటెన్సివ్ లెవెల్కి వచ్చేయాలి. అంటే 2nd ఇయర్లో వాళ్ళు సీరియస్ అవ్వాలి. మ్మ్. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయాక హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు స్టార్ట్ చేయాలి. మ్మ్. అప్పుడు స్టార్ట్ చేస్తే చాలా ఐడియల్ నన్ను అడిగితే.